ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా లేదా ఏదైనా జబ్బుతో గాయపడ్డవారిని మెరుగైన చికిత్స కోసం ఐసీయూకి తరలిస్తారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ఐసీయూపై కీలక ఆదేశాలు జారీ చేసింది, గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అసలు ఆ గైడ్లైన్స్ ఏంటి? మనతో మాట్లాడడానికి నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి ఉన్నారు. వారితో మాట్లాడు. మేడం, నిన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది ఐసీయూపై. అసలు ఏంటి ఆ గైడ్లైన్స్లో ఏమున్నాయి? ఇది క్రిటికల్ కేర్ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్ కూర్చుని గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. అంటే ఏంటంటే క్రిటికల్ కేర్ అనేది చాలా హయ్యర్ ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్. అది ఐసీయూ బెడ్స్ అనేవి కంపారిటివ్గా లిమిటెడ్గా ఉంటాయి. మనకి కొన్ని రకాల జబ్బులు ఎట్లుంటాయంటే వాటికి ఇంకా ట్రీట్మెంట్ అనేది ఉండదు, ఫైనల్ క్యూర్ అనేది ఉండదు. అలా నెలల తరబడి వెంటిలేటర్ మీద కానీ నెలల తరబడి సపోర్ట్ సిస్టమ్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉండాల్సినవి. సో ఏవైతే జబ్బులకి క్యూర్ అనేది ఉండదో అలాంటివి అనవసరంగా ఈ పేషెంట్ని కొంతమంది ఉంటుంది, అది సఫరింగే ఉంటుంది పేషెంట్కి, అలాగే ఫ్యామిలీకి కూడా. అది అలాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కానీ పేషెంట్ కానీ డిసైడ్ చేసుకుంటే మాకు ఇంకా ట్రీట్మెంట్ వద్దు అని వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వాలనేది ఈ ఎక్స్పర్ట్ కమిటీ గైడ్ లైన్ అనమాట. సో ముందు వరకు ఎలా అంటే టిల్ టెర్మినల్ పాయింట్, ఇంకా హార్ట్ లాగా మొత్తం ఆగి బ్రెయిన్ డెత్ అయ్యి హార్ట్ లాగా స్టాప్ అయ్యే వరకు ట్రీట్మెంట్ ఇవ్వాలనేది రూల్ ఉండేది. కాకపోతే ఇప్పుడు పేషెంట్స్ విల్లింగ్గా ఉంటే, అంటే పేషెంట్ నాకు ఇంకా ట్రీట్మెంట్ వద్దు, నాకు ఈ బాధ భరించలేను, ఇంకా దీనికి ట్రీట్మెంట్ అనేది లేని జబ్బులకి నాకు ఇంకా ట్రీట్మెంట్ వద్దు అని కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మేము ఫర్దర్గా చికిత్స చేయించుకోము, ఐసీయూలో ట్రీట్మెంట్ చేసుకోమంటే అలాంటప్పుడు ఇంకా ఐసీయూలో చేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేది ఈ గైడ్ లైన్. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీకి పేషెంట్కి మంచిది. అంతేకాకుండా బెడ్స్ కూడా, ఐసీయూ బెడ్స్ చాలాసార్లు చూస్తుంటాం, వెంటిలేటర్లు కానీ చాలా వెయిటింగ్లో ఉంటారు. సో ఇంకొక నెక్స్ట్ పేషెంట్ ఎవరికైతే బెటర్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందో వాళ్ళకి అవకాశం కలిగే ఆపర్చునిటీ ఉంటుంది ఈ గైడ్ లైన్ వల్ల. ఇన్ కేస్ పేషెంట్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి అనుకో, వాళ్ళు అయినా ట్రీట్మెంట్కి నువ్వు చెప్తే అప్పుడు ఎలాంటి తీసుకోవాలా? యూజువల్గా ట్రీటబుల్ డిజీజెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం పేషెంట్ వద్దు అంటే ఏదైనా బలవంతంగా ట్రీట్ చేయడానికి లేదు, అది ఏ డిసీజ్ అయినా కానీ. కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము ఏ ప్రొసీజర్ అయినా, సో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ కానీ వెంటిలేట్ చేయాలన్నా కానీ పేషెంట్ కన్సెంట్ అనేది కంపల్సరీ. పేషెంట్ విల్లింగ్నెస్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం సాధ్యం కాదు. సో ఇవి చిన్న పిల్లలకు పీడియర్ వాళ్ళకు కూడా వర్తిస్తుందా? డెఫినెట్గా అందరి పేషెంట్స్కి ఇది వర్తిస్తుంది. సపోజ్ మా దగ్గర కూడా బై బర్త్ సివియర్ డిసీజెస్తో కానీ, ఒక్కొక్కసారి మొత్తం హార్ట్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, సివియర్ కార్డియోమైపతి కానీ, కొన్ని రకాల స్టోరేజ్ డిజార్డర్స్ అని ఉంటాయి, వాటిలో ఆర్గాన్స్ అన్నీ దెబ్బతిని ఉంటాయి. వాటికి ఫర్దర్గా ఇంకా ట్రీట్మెంట్ లేనప్పుడు, క్రిటికల్గా ఉండి ట్రీట్మెంట్ లేనప్పుడు వాళ్ళు వద్దు అని డిసైడ్ అయితే పేరెంట్స్, అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, కోవిడ్ టైంలో ట్రీట్మెంట్ కోసం చాలామందిని ఐసీయూలో చేర్చాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వస్తే చేర్చుకోవచ్చా? ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా మా కోవిడ్ అనేది లంగ్ ఇన్వాల్వ్మెంట్ న్యూమోనియాలతో అడ్మిట్ అయినప్పుడు డెఫినెట్గా కోవిడ్ సెపరేట్గా ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే అదృష్టం కొద్దీ ప్రస్తుతం అయితే ఈ JN.1 వేరియంట్ అనేది అంత సివియర్ హాస్పిటలైజేషన్ కానీ వెంటిలేషన్ కానీ వెళ్ళాల్సిన అవసరం అయితే రావట్లేదు. పాజిటివ్ కేసులు అయితే వస్తున్నాయి కానీ అవి మైల్డ్ టు మోడరేట్ కేసెస్ ఉండి మినిమల్ ఆక్సిజన్తో ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం మీద కొత్తగా రిలీజ్ చేసిన పేషెంట్ అనుమతితోనే ఐసీయూలోకి తీసుకెళ్తాం, లేదంటే వాళ్ళు నిరాకరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐసీయూలో అడ్మిట్ చేసుకోమని ఒకవైపు దీనిపైన కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని కూడా డాక్టర్స్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ పరశురామ్తో కలిసి శిల్ప, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.